నమస్తే, నేను మధు. భారతదేశం డేంజర్ అంచులో ఉందా, కుప్పకూడడానికి రెడీగా ఉందా? ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే ప్రత్యక్షంగా ప్రస్తావించారా? అసలు ఏం జరగబోతుంది? మరి భారతదేశం కుప్పకూడడానికి రెడీగా ఉండడానికి గల కారణాలేంటి? రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశం గురించి అంటే డేంజర్ అంచునా ఉందని చెప్పేసి చెబుతున్నారు. అసలు అంత డేంజర్ లో ఏముంది సార్ భారతదేశం? ఇప్పుడు ఆర్థిక సర్వేని ఆవిడ ప్రవేశపెట్టారు. సో ఆర్థిక సర్వేని ప్రవేశపెడితే పార్లమెంట్లో ఆర్థిక సర్వేని చూస్తే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పి ఆవిడ చెప్పారు. వృద్ధి రేటు అంటే జీడిపి అంటారు, ఈ జాతీయ ఉత్పత్తి అంటారు తెలుగులో. వృద్ధి రేటు వచ్చేసి 6.8 నుంచి 7.2 దాకా ఉండొచ్చు. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత స్థిరమైనటువంటి వృద్ధి రేటు లేదని చెప్పి ఆవిడ చెప్పారు. సో మనం చాలా బాగున్నాము, ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ వృద్ధి రేటు కంటిన్యూ అవుతుంది. కరోనా వచ్చినా, లేదంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వాతావరణం నెలకొన్నా, లేదంటే ప్రతీకార సుంకాలు అమెరికా వేసినా, ఎన్ని చేసినా కానీ మనం సేఫ్గా ఉన్నాము. మన వృద్ధి రేటు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. దానికంటే ఎక్కువగా 7.2 కంటే కూడా 7.4కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పారు. చెప్పి మొత్తం ప్రసంగం మొత్తం చేసి ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టిన తర్వాత 2 హింట్స్ ఇచ్చారు. ఆ 2 హింట్స్ చాలా భయంకరమైనటువంటివి. అంటే అది అయితే పరిస్థితి ఏంటి భారతదేశాన్ని అని ఊహించుకుంటే ఇంత డేంజర్లో ఉందా భారతదేశం అనిపిస్తుంది. భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు 2. ఒకటి ఉపకాయం. ఉపకాయం అనేది చాలా ప్రతిబంధకంగా భారతదేశాన్ని మారబోతుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పారు. 2 ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ 2 ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కనుక అదుపు తప్పితే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఉల్టా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ చెప్పారు. చెప్పి ఇంకొక కోడ్ కూడా చేశారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం ఏర్పడినా ఆశ్చర్యపోవసరం లేదని చెప్పి హింట్ ఇచ్చారు. అంటే అది భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం, అంతకన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఉదాహరణ చెప్పాలంటే అమెరికాలో హౌస్ ఈఎంఐలు కట్టలేక ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి కారులో బతికారు. ఇది సిచ్యువేషన్. అంటే 2008-9 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం ఎలా ఉంది అని అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను. మన దగ్గర అనేక మంది బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టేసి బోర్డులు తిప్పేసి వెళ్ళిపోయిన కంపెనీలు బోర్డులు ఉన్నాయి. ఇది ఆర్థిక మాంద్యం యొక్క సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితి వస్తుందంటే వచ్చే అవకాశం ఉందని చెప్పి హింట్ ఇచ్చింది ఆవిడ. ఆర్థిక పరిస్థితి బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి, అనుకున్నట్టు జరిగితే మాత్రం మనం శభాష్ బ్రహ్మాండంగా ఉంటాం. కానీ ఈ రెండిట్లో ఏమాత్రం బూమరాంగ్ అయితే భారత పరిస్థితి డోల్రమ్స్లో పడే అవకాశం ఉంది. ఉపకాయానికి ఆర్థిక మాంద్యానికి ఏంటి సార్ పొంతన? ఉపకాయం ఉన్నటువంటి మనుషులు శ్రమ చేయగలరా? పోనీ వాళ్ళు మేధో సంపదను ఉపయోగించగలరా? ఉపకాయం ఉన్నవాళ్ళు వాళ్ళు పని చేయగలరు? అసలు చేయలేరు. శ్రమశక్తి అనేది మనం కొలవలేము. ఇవాళ చైనాలో ముసలి దేశం అంటున్నారు దాన్ని, ఓల్డ్ కంట్రీ అంటున్నారు. ముసలి దేశం అంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు, వయోవృద్ధులు ఎక్కువ ఉన్నటువంటి దేశంగా మారిపోయింది అది చైనా. ఎందుకు? వాళ్ళు ఆ దేశం పెట్టిన కండిషన్ ఏంది? ఒకళ్ళకంటే ఎక్కువ మీరు కానొద్దు, ఒకళ్ళకంటే ఎక్కువ కంటే కనుక మీకు ప్రభుత్వం వైపు నుంచి అందేటువంటి అన్ని సహాయ సహకారాలన్నీ ఆగిపోతాయని చెప్పి కండిషన్ పెట్టారు. దాదాపు 20-30 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేశారు. దాంతో పునరుత్పత్తి రేటు తగ్గిపోయింది, జననాలు తగ్గిపోయినాయి. ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవన కాలం పెరిగింది. అంటే బతికేటువంటి ఏజ్, ఇంతకుముందు మనకు సరాసరి బతికేటువంటి ఏజ్ 50 అలా ఉండేది. ఇవాళ పరిస్థితి 65కి వచ్చేసింది. ప్రపంచ దేశంలో అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇంకా 70-80 ఉంది. చైనాకి టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి కాబట్టి మనం జీవించేటువంటి కాలం పెరిగింది. సో ఇప్పుడు అక్కడ పునరుత్పత్తి తగ్గిపోయింది. కారణం ఏంటి? పని ఒత్తిడి, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, పెళ్లి చేసుకున్నా కానీ పిల్లలు వద్దనుకోవడం. పిల్లలు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి పిల్లలు ఒకరితో సరిపోతారు అనేటువంటి పరిస్థితి
ఫిక్స్ అయిపోయారు. అందుకే ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, మీరు పిల్లల్ని కానండి, మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి 1,50,000 ఇస్తామని చెప్తున్నారు. ఆఫర్ ఇచ్చారు వాళ్ళు. తర్వాత వాళ్ళని పెంచడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లు చూపిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఇన్ని ఇచ్చినప్పటికీ, గత 2 సంవత్సరాల నుంచి ప్రకటించారు, ఇన్ని ఇచ్చినప్పటికీ ఇక్కడ జనాలు రేటు పెరగట్లా. ఎందుకు మరి ప్రభుత్వం అట్లా చేస్తుంది అని అంటే, ఇప్పుడు వృద్ధులు ఉన్నారా, వాళ్ళు శ్రమ చేయలేరు. మరి శ్రమ చేయకుండా నీకు ఆర్థిక వృద్ధి ఎక్కడ పెరుగుతుంది? పెరగదు కదా. పైగా ఆర్థిక భారం అవుతుంది. ఆర్థిక భారం అవుతుంది వృద్ధుల సంఖ్య పెరిగితే. నెక్స్ట్ జనరేషన్ రాకపోతే మీకు ఆర్థిక వృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇవాళ భారతదేశం ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. 4 నుంచి 3కి వెళ్తుందని. ఎందుకు? 50 సంవత్సరాల లోపళ్ళు అత్యధిక ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్లో భారతదేశం నెంబర్ 1లో ఉంది. అంటే శ్రమశక్తి, శ్రమ చేసేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. శ్రమశక్తి ఇచ్చేటువంటి ప్రొడక్షన్, ఉత్పత్తి, అది చాలా మనం అన్లిమిటెడ్, కొలవలేము, మనం అంచనా వేయలేము, అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ పనిచేశారు అనుకోండి, ఒక ఇంట్లో 4-5 ఉన్నారనుకోండి, ఈ 5 ఉండేటువంటి 5 పనిచేశారు అనుకోండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ 5 ఒకటి పనిచేసేవాడు ఉన్నాడు, మిగతా 4 పనిచేయలేని పరిస్థితి ఉంటే ఏంటి? జరగడం కష్టం అవుతుంది. సేమ్ అంతే, భారతదేశానికి కానీ, చైనాకి కానీ, అమెరికాకి కానీ, ఏదైనా అంతే. మరి ఏఐతో ఏంటి సంబంధం? ఏ అభివృద్ధి చెందితే ఇంకా మంచిదే కదా సార్. ఇక్కడ ఉపకాయం మనం ప్రస్తావించాం. ఉపకాయం డేంజర్ అని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పారు కదా. సో ఉపకాయం పెరిగితే అనేక రకాల రుగ్మతల కారణంగా పునరుత్పత్తి ఉండదు, శ్రమశక్తి ఉండదు, అయిపోయింది ఉపకాయం వల్ల వచ్చే నష్టాలు. అందుకే ఎప్పుడో చెప్పారు, దేశం అంటే మట్టి కదా, దేశం అంటే మనుషులే అని చెప్పి. తర్వాత రెండోది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రైమరీ స్టేజ్లో ఉన్నాం మనం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్లొద్దో అర్థం కావట్లా. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ గంటలో 36 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందంట. 36 లక్షల కోట్లు, తాజా న్యూస్ అది. మైక్రోసాఫ్ట్ 36 లక్షల కోట్ల రూపాయలు గంటలో నష్టపోయిందంట. ఎందుకు అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్కి కంపెనీలు పోటీపడి పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కానీ, ఓపెన్ ఏఐ కానీ, మెటా కానీ, గూగుల్ కానీ, పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా పోటీపడి పెట్టేస్తున్నాయి. ఎందుకు? రాబోయే రోజుల్లో మనం లీడ్ చేయకపోతే కనుక మనం నిలబడలేము అనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు, రీసెర్చ్కి పెట్టుబడులు పెడుతున్నాయి. ఎక్కడి నుంచి పెట్టుబడులు పెడుతున్నాయి? లోన్లు తీసుకుని పెడుతున్నాయి. బ్యాంకుల్లో లోన్ తీసుకుని పెట్టేది. వాళ్ళ దగ్గర ఏమి అమౌంట్ ఉండదు కదా. ఇండస్ట్రీస్ దగ్గర ఎప్పుడు కూడా అమౌంట్ ఉండదు. జనాల దగ్గర షేర్లు రూపంలో వసూలు చేసేసి పెట్టుబడి. అసలు మీరు మైక్రోసాఫ్ట్ ఒక గంటలో 36 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది అని అంటే నమ్ముతారా మీరు? స్టాక్ మార్కెట్లో తాజాగా న్యూస్ అదే. ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు గూగుల్ పరిస్థితి అనే ఉంది, అమెజాన్ పరిస్థితి అలా ఉంది. అమెజాన్ నిన్నగాక మొన్న 16,000 మందిని ఒకేసారి తీసి పడేసింది, ఎంప్లాయీస్ని. మరి మిగతా ఇలాంటి కంపెనీలన్నీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పెట్టుబడులు భారీగా పెట్టినటువంటి కంపెనీలన్నీ మునిగిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మన భారతదేశం యొక్క జీడిపిలో అత్యధిక వాటా సర్వీస్ సెక్టార్ది, అంటే ఐటీ సెక్టార్ది. మరి ఇంకా ఐటీ దెబ్బతిన్నప్పుడు భారత ఆర్థిక పరిస్థితి ఏంటి? పరిస్థితి కుప్పకూలిపోతుంది. అందుకే ఈ 2 డేంజరు మన దేశానికి అని. ఇప్పుడు సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడటమే తప్పు. సర్వీస్ సెక్టార్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, లేదంటే అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి దేశాలు స్థిరంగా ఉంటాయి. కానీ భారతదేశం ఏం చేసింది? సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువ ఆధారపడింది ఇప్పటి వరకు. కాబట్టి ఈ 2 డేంజరు, ఈ 2 కనుక ప్రమాదాలు లేకపోతే భారత ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఈ 2 కనుక ఏమాత్రం దెబ్బతీసినాయా, ఉపకాయం పెరిగింది అనుకోండి, 2% ఉపకాయం పెరిగితే కొన్ని కోట్ల రూపాయల, కొన్ని లక్షల కోట్ల రూపాయల తేడా వస్తుంది జీడిపిలో. మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇది. చాలా మందికి లాభం ఎక్కితే ఏంటి నష్టం దేశానికి అనుకుంటారు, కానీ అది కాదు. కొన్ని లక్షల కోట్ల రూపాయల తేడా వస్తుంది. సో అందుకే క్వాంటమ్ టెక్నాలజీ ఎందుకు? ఒక సెకండ్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల తేడా వస్తుంది. స్పీడ్గా కనుక వర్క్ చేయగలిగితే అది మనం క్యాలిక్యులేట్, ఇప్పుడు చెప్పడం అనేది ఇదంతా చాలా ఈజీగా చెప్తాం, కానీ అది లెక్కేషన్ చెప్పినప్పుడు చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫీస్లో 8 అవర్స్ పనిచేసేదానికి 9 అవర్స్ పనిచేసే తేడా ఉంటుంది. 9 అవర్స్ 1 అవర్ పనిచేసాం అనుకోండి, దాని ప్రొడక్షన్ ఎంత వస్తుంది? ఆ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయని సంవత్సరానికి ఎంత వస్తుందో ఒక మనిషికి, అట్టా కొన్ని కోట్ల మంది పనిచేసి ఎంత వస్తుంది? సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆవిడ చెప్పారు. సో ఈ 2 ప్రమాదకర స్థితిలో ఉన్నాయి భారతదేశానికి. ఈ 2 కనుక కరెక్ట్గా ఉంటే భారతదేశం బాగుంటుంది. ఈ 2 కరెక్ట్ లేకపోతే కొప్పుకోవడం ఖాయం అని చెప్పి ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు.
మరి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు మరి ఆ 2 కారణాల వల్ల భారతదేశం కుప్పకూలడానికి రెడీగా ఉందంటే ప్రస్తుతానికైతే ఆంచనాలు అయితే కనపడడం లేదు. మరి వెయిట్ చేసి చూద్దాం, అలా జరగకూడదని కూడా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.